నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపిక కూడా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుగుతోంది. అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటిని రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తోంది. దీంతో అద్దె ఇంట్లో ఉండే బాధ తప్పిందంటున్నారు లబ్ధిదారులు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో సొంత ఇళ్లు లేక ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా నిరుపేదలకు అద్దె ఇళ్లు దొరకడం చాలా కష్టమవుతోంది. కానీ వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న కాలనీలతో పరిస్థితులు మారిపోయాయి. ఒక రాయచోటిలోనే దాదాపు 6,000 ఇళ్లను కడుతోంది ప్రభుత్వం. దానికోసం అర్హులైన లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది ప్రభుత్వం. రాయచోటికి దగ్గరలోని నారాయణపల్లి, అప్పవరం, చేన్నముక్కపల్లిలో ఈ కాలనీలను కడుతున్నారు. వీటిలో చాలా మట్టుకు ఇళ్లు కట్టేశారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంతకు ముందులా కాకుండా లబ్ధిదారుల ఎంపికలో కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ పక్కా ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ కాలనీల్లో సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, స్కూళ్లు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారు. అంతేకాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా చేస్తోంది జగన్ ప్రభుత్వం. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. పేదలకందరికీ ఇల్లు నవరత్నాల్లో భాగంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గత 4 రోజులుగా అన్ని సచివాలయాల్లోన జిల్లాలో అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాయచోటిలో కూడా మున్సిపల్ కార్యాలయంలో 6,000 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్కు ఇక్కడ కమిషనర్తో మాట్లాడి ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాము. రాయచోటి అర్బన్లో 6,000 ఇళ్ళు నారాయణ రెడ్డిపల్లి నందు ఒక కాలనీలో ఇచ్చినందువలన మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా త్వరితగతిన రిజిస్ట్రేషన్లు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. నియోజకవర్గం పూర్తిగా జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయంలో అన్ని చోట్ల కన్వీనియన్స్ డీడ్ అని రిజిస్ట్రేషన్లు ఉచితంగా ఎటువంటి రుసుము లేకుండా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలకు అందజేస్తాం. మరోవైపు సొంత ఇళ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన లబ్ధిదారులకు జగనన్న కాలనీలు వరాలుగా మారాయి. బాడుగు ఇళ్లలో ఉండే పరిస్థితులు తొలగిపోయినందుకు నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇండ్లు లేనప్పుడు కూడా ఇండ్లు ఇచ్చినామన్నా, మాకు ఏం లేకోకన్నా కొని ఇండ్లు ఇచ్చినామన్నా, మేము ఇండ్లు లేకోకుండా ఉన్నామన్నా, బీద పరిస్థితి అన్నాం అది. కానీ ఇండ్లు ఇచ్చినావు, కృతజ్ఞత చెప్పుకున్నా, నువ్వే రిజిస్టర్ చేయించావన్నా, చాలా కృతజ్ఞత. మళ్ళీ రావాల్సింటే నువ్వే రావాలన్నా ఎలక్షన్ ముందు. मेरा नाम आबिदुन जगन्ना कॉलोनी में हम को घर आया, 1 रुपया पैसे ने इसका रजिस्टर करके देते हैं. शुक्रिया సార్. జగనన్న పాలన బాగా ఇండ్లు ఇచ్చినాడు. మేము ఇండ్లు కట్టుకున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. అందరు కూడా బాగుండాలని మేము కూడా అనుకుంటాను. బాగా రిజిస్టర్ కూడా చేసిస్తాడు. ఇంతకంటే ఇంకా ఏం కావాలా? జగనన్న పథకంలో చాలా మందికి మంచిగా చేసినాడు. ఎందుకంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా, అంత హోదాలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇళ్లు మంజూరు కాలేదని గుర్తు చేస్తున్నారు లబ్ధిదారులు. అదే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ వల్ల సొంత ఇంటి కల నెరవేరిందని, మళ్లీ జగనే అధికారంలోకి రావాలని వారంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.